లో బయటకు వచ్చిన అంశాలు. ఇలాంటివి జరగకుండా ఉంటే చాలా మంచిది. ఫేక్ సర్వేలు ఏమి లాభం అండి, ఉన్నది ఉంటుంది లేనిది లేదు అనుకోని ఫేక్. ఇప్పుడు ఎన్ని పోలింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు దాని గురించి చెప్పుకోవడము, దాని మీద ఏదో ఒకరినొకరు అనుకోవటము, నిజానికి ఇప్పుడు బెట్టింగులు కట్టకుండా ఉంటాం ఇక్కడ చాలా ముఖ్యమండి. కొంతమంది అంటారు ఏమంటే మీరే అన్ని మాటలు చెప్తారు, మీరు ఎందుకు ఊరుకుంటారంటే ఒక్క సన్నాసన్న బెట్టింగ్ కట్టడం మానేస్తాడేమో అని మన బాధ. ఇప్పుడు వాళ్ళు గెలిచేసారు, వీళ్ళు గెలిచేసి ఎన్ని సార్ బెట్టింగ్లు అండి. షర్మిల వెళ్తుందా లేదా, పులివెందుల మెజార్టీ ఎంత వస్తుంది, బీజేపీ 300 దాటుతుందా లేదా, లేకపోతే రాజు ఎంపీ రాజు గారు ఇక్కడ వస్తాడా లేదా, పిఠాపురంలో మెజార్టీ ఎంత ఉండొచ్చు. ఒకటి కాదు కదండి, కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా కాదేది బెట్టింగ్కి అనర్హం అన్న స్థాయిలో విచ్చలవిడిగా గెలిచిన మెజార్టీ ఇంత దాటుతుందా? అవును. లేకపోతే ఇంకొన్ని బేర్ బెట్టింగ్స్ ఏమని గోదావరి జిల్లాలో 4 దాటుతాయి. సో ఇవన్నీ మనకు తెలియదు. నాకు నిన్నటి నుంచి ఉదాహరణకు గోదావరి జిల్లాలో ఉండి తర్వాత నరసాపురం అనుకుంటా, ఇంకొకటి 3 నియోజకవర్గాలు, ఈ 3 ఆచంట, ఈ 3 నియోజకవర్గాలు చాలా ముఖ్యం అంటారు. అలాగే గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి, రేపల్లె, ఆ తర్వాత ఇంకొకటి, ఈ 3 ముఖ్యం. తాడికొండ. అంటే బెట్టింగ్లు ఎక్కువ జరిగేవా అంటే వీటి మీద ఎక్కువ కథలు ప్రచారం అవుతుంటాయండి. ఇది వచ్చేస్తుంది, నా దగ్గర చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది గ్యారంటీగా వస్తుందని నేను మొదలు పెడతాను. సో నేను పెట్టిన తర్వాత నువ్వు మళ్ళీ ఏదో ఒకటి పెడతావు. సో దాని మీద మళ్ళీ బెట్టింగ్ డెవలప్ అవుతుంది. సో అవన్నీ ఎందుకండి, ఎన్నికల తర్వాత అసలు హంగ్ వస్తుందా రాదా, హంగ్ వస్తే ఈయన ఆయనతో కలుస్తాడా లేదా, కేంద్రంలో ఈయన మంత్రి అవుతాడా లేదా, ఇప్పుడు పురంధేశ్వరి గెలుస్తుందా లేదా ఒకటి, గెలిస్తే మంత్రి అవుతుందా లేదా ఒకటి. సో ఇలా ఎండ్లెస్ ఇది. కాబట్టి ఈ సమయంలో తరచూ నేను చెప్తుంది ఇంత చర్చ దేనికంటే ఆ పార్టీలే చెప్పడం లేదు. అటువంటిప్పుడు మీరు బుర్రలు బాగా కొట్టుకొని ఇవన్నీ చేయడం ఎందుకు అనేది ఇక్కడ ప్రశ్న తప్ప, ఈ బెట్టింగ్స్ ఆపడం కోసమైనా కొంచెం క్లారిటీ కనీసం కదా. కుటుంబాలు కొన్ని చిన్న వాళ్ళు కూడా చేస్తారు. పెద్దవాళ్ళు ఇలా డబ్బులు విసిరేసే వాళ్ళు, ఇదిగో బెంగళూరులో రేవ్ పార్టీ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి పెద్ద లెక్క ఏం కాదు. కానీ మామూలు వాళ్ళు అనేక మంది చితికిపోతారు. ఇంకోటి కుర్రాళ్ళు, యూత్, వీళ్ళ వెనుకున్న వాళ్ళు, ఇక్కడ అభిమానులు, ఇలాంటి వాళ్ళ జీవితాలు, కుటుంబాలు కూడా పడతాయి. కాబట్టి ఈ ప్రక్రియ తప్పు. అసలు ఒక యథాలాపంగా ఆసక్తిగా పరిశీలన కోసం జరగాల్సిన పోస్ట్ పోల్ సీన్ ఇది కూడా ఒక యుద్ధరంగంగా మార్చి ఇందులో కూడా అనేక మంది దిగిపోయి లేకపోతే చిన్న హింట్స్ ఇచ్చి ఇది మ్యాచ్. సార్ 20,000 కోట్లు, 20,000 కోట్లు అది కరెక్టే. దాంట్లో అసలు ఊహించడానికి లేదు సార్, అది 20,000 కోట్ల. అంటే వ్యసనాలు మనం ఊహించలేము, అలాగే లగ్జరీగా బాగా విపరీతంగా డబ్బులు ఎగరేసే వాళ్ళని కూడా మనం ఊహించలేము. ఈ 2 రకాల వాళ్ళే ఇక్కడ ఎక్కువ ఇదవుతారు. చితికిపోయేదేమో ఆ కుటుంబాలు. ఇప్పుడు ఆ డబ్బు ఎగరేసేవాడు పెట్టినా వాడు వెనక జై కొట్టడానికి, వాడు వెనక కుస్తీ పడడానికి మామూలుడే ఉంటాడు కదా. కాబట్టి వీటన్నిటికీ అల్టిమేట్గా బలయ్యేది ఎవరంటే, గురయ్యేది ఎవరంటే పేద యువత. వాడు బెట్టింగ్ కడితే ఏం లాభం, వాడు వెనక ఊగేవాడు, అరిచేవాడు ఒకటి కావాలి కదా, వాళ్ళందరూ పోతాడు. పిఠాపురంలోనే ఒక 500 కోట్లని లెక్కతే వెళ్తున్నారు సార్. అంటే ఆ బెట్టింగ్ ఇండస్ట్రీ ఎటువంటిదంటే దేని మీద అయితే మీది నడుస్తుంటుందో దాన్ని ఇంకా పెంచుతారు. ఇంకా పెంచుతారు దాని మీద. అంటే కాసిన గుర్రం మీదే పందెం కాస్తారు కదా, లేని దాని మీద కాయరు కదా. అబ్బాయి అది పోదు అది రాదు, దాన్ని ఎవరు అంటే పెంచడం. మనమే ఒక సీన్ క్రియేట్ చేస్తాం, మనమే ఒక ఇంప్రెషన్ తీసుకొస్తాం. బెట్టింగ్ పెద్ద ఇండస్ట్రీ అండి ఇది ప్రతిసారి. అంటే ఇది అవగానే ఇంకా నెక్స్ట్ బెట్టింగ్ దేని మీద అని చూస్తుంటాడు. వాడికి ఎలక్షన్స్ ఒక చిన్న ఇది అంతే. ఆఖరిగా ఇప్పుడు మనం చూసాం కదండి, లడ్డూలు అనేవి విశాఖలో కానీ హైదరాబాద్లో కానీ ఆ లడ్డూలు అనేవి అలా పెరిగి భక్తి ఎక్కడ, దాంట్లో భక్తి పోయి అదొక దీనిగా మారిపోయినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి చాలా పొరపాటు ఇది. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఫేక్లు ఇవన్నీ ఎందుకు చేస్తారని మీరు అడిగినప్పుడు ఇందులో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. రెండోది తమ వాళ్ళను సస్టైన్ చేసుకోవడం, నిలబెట్టుకోవడం అనేది ఒకటి ఉంది. ఉదాహరణకు ఒక మిత్రుడు చెప్పాడు, జగన్ ఎందుకు 150 స్థానాలు వస్తాయని చెప్పాడు. నిజంగా 150, ఎక్కువ మంది 120 అని, 100 అని, 95 అని రకరకాలు ఉన్నాయి. 150 అని చెప్పడంలో ఒకటి తన కార్యకర్తల స్థైర్యాన్ని, పార్టీని యాజిటీస్గా నిలబెట్టడం. రెండోది దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు జాగ్రత్త మేమే మళ్ళీ వస్తున్నాం, మాకు 150 వస్తున్నాయని ఒక హెచ్చరిక చేయటం.
మూడోది ఆ దాడులను తట్టుకొని నిలబడగలిగి ఆత్మస్థైర్యం చీఫ్ మినిస్టర్ చాలా గట్టిగా ఉన్నారు, వస్తున్నాయని నిజంగా నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. మీకు అది కావాలంటే మెసేజ్లు చదువు, ఎట్టి పరిస్థితుల్లో మేము 140 క్రాస్ చేస్తాం, 160 క్రాస్ చేస్తాం అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అనేక రకాల మనుషులు ఉంటారు. ఇలాంటప్పుడు రాజకీయ పార్టీల నాయకులు కానీ మీడియా కానీ కొంచెము జాగ్రత్తగా ఉండి చేయాల్సి ఉంటుంది తప్ప వాటిని రెచ్చగొట్టే విధంగా చేయకూడదు. పోలింగ్ జరిగిన సరళవనియండి, మీకు అమిత్ షా ఇంటర్వ్యూ అని మనం ఒకటి అనుకున్నాం, ఇది ఒకసారి పోలింగ్ జరిగిన సరళి దానికి ఉపయోగపడుతుంది. ఓకే ప్లీజ్. ఇప్పుడు ఇది చూడండి, ఇది హిందుస్థాన్ టైమ్స్ ఎడిటరు ఇంకొక ఆయన కలిసి చేశారు. వీ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ బెంగాల్ అండ్ ఒరిస్సా అన్నాడు అమిత్ షా. బెంగాల్ అండ్ ఒరిస్సా, వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్, వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్? వీళ్ళు ఆయన క్వశ్చన్ కూడా వేశారు, ఆంధ్రప్రదేశ్ సంగతి ఏంటి, సౌత్ సంగతి ఏంటి అండి, సౌత్ సంగతి ఏంటి, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ది సదరన్ స్టేట్స్, దక్షిణాది రాష్ట్రాల గురించి మీరు ఏం ఆశిస్తున్నారు అని అడిగాడు. వీ విల్ బి ది లార్జెస్ట్ పార్టీ ఇన్ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ అండ్ తమిళనాడు. ఈ రాష్ట్రాలన్నిటితో పాటు ఆంధ్రప్రదేశ్ను కలిపి చెప్పాడు. ఇంతే ఆయన చెప్పింది. ఈ మొత్తం ఇంటర్వ్యూలో నేను ఇది ఎందుకు చెప్తాను అంటే, అమిత్ షానే స్వయంగా అంత మీరు బెట్టింగ్లు కడుతున్నారు. హోంమంత్రి ఆయన కంటే నిఘా విభాగాలు కానీ ఇంకోటి కానీ ఎవరి చేతిలో ఉంటాయండి? ఈ చర్చలో అసలు చంద్రబాబు వెళ్ళి మొదట కలుసుకుంది అమిత్ షాని కదా. ఒరిస్సాని ఎందుకన్నాడు? ఒరిస్సాలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వీ విల్ బెంగాల్లో ఒరిస్సాలో వస్తామన్నప్పుడు ఏపీ అని ఎందుకు అనలేదు? అమిత్ షా ఒక్కడే కాదు, ఈరోజు నడ్డా ఇంటర్వ్యూ కూడా వచ్చింది. ఈరోజు నడ్డా ఇంటర్వ్యూ కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్లోనో హిందూలోనో వచ్చింది. ఆయన ఏం చెప్పాడు? ఆంధ్రప్రదేశ్లో మొన్ననే పోలింగ్ అయింది, ఇంకా మాకు వివరాలు పూర్తిగా అందలేదు, మేము చేస్తున్నామని చెప్పాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ మీద ఆయన కూడా కమిట్ కాలేదు. మరి ప్రజలకు ఈ విషయం తెలియొద్దండి, రేపు ఏం జరుగుతుందనే వేరే విషయం. కానీ పోస్ట్ పోల్ సినేరియోలో బీజేపీకి సంబంధించిన ఇద్దరు అగ్రనాయకులు, మోదీ సంగతి వదిలేయండి, ఆయన ముందు నుంచి అర్ధమనస్కంగా అలా ఉన్నాడు. ఆయనేమి బెస్ట్ స్టేట్స్లో ఏపీని ఆయన ఏం కలపలేదు. బీజేపీకి సంబంధించిన ముగ్గురు టాప్ లీడర్స్ ఈ అంశంలో ఇంత జాగ్రత్తగా మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని ప్రజలకు చెప్పాలి కదా, మీడియా బాధ్యత కదా. మీరేం చెప్తారు, మీరేం ఊహిస్తారు, మీరేమి చెప్తారు వేరే విషయం. కాబట్టి ప్రాథమికంగా ఈ చర్చల యొక్క అలాగే అంశాల యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఒక వైపున కొట్టుకుపోకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫలితాలు వచ్చిన తర్వాత పండగ చేసుకోవచ్చు, ఎవరి పండగ వాళ్ళు. ఈ లోపల ఎందుకు పండగ చేసుకుందామని అంతే. సార్, కేంద్రం దగ్గర దీనికి సంబంధించి పక్క రిపోర్ట్ ఉంటుందండి? ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందంటే, రహస్య ఓటింగ్ అనే సూత్రానికి అది విరుద్ధం కదా, ఉండదు. కానీ ఒక జనరల్ ఇంప్రెషన్, మామూలు మనుషులే ఒక విధంగా ఉన్నప్పుడు కేంద్ర హోంమంత్రికి జనరల్గా అసలు ఎందుకు అమిత్ షా ఏమన్నాడు తెలుసా ఇంటర్వ్యూలో? ఆశ్చర్యపోతారు మీరు. మొదటి దశ పోలింగ్ అయిన తర్వాత నేను కొంత భయపడిన మాట వాస్తవమే అని చెప్పాడు. ఇట్ ఈస్ ట్రూ దట్ ఐ వాజ్ లిటిల్ వరీడ్ ఆఫ్టర్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోల్. సెకండ్ ఫేజ్ వచ్చాక కాదులే, కాంగ్రెస్ వాళ్ళు ఓటింగ్కు రాకపోవడం వల్ల పోలింగ్ తగ్గిందని ఆయనకు అర్థమైందంట. అంటే కాంగ్రెస్కి అంతమంది ఓటర్లు ఉన్నారా? మీరు దీని ద్వారా అది ఒప్పుకుంటున్నారా? దీనికి ఇది ఎండ్లెస్. ఇది ఇంకొక పెద్ద మాట ఏంటంటే, వాళ్ళు రేపొద్దున వైసీపీ వస్తే వాళ్ళతో కూడా మంచిగా ఉండటం కోసం దీన్ని ఓన్ చేసుకోవడం లేదని ఒక విషయం. ఎవరైనా ఓన్ చేసుకున్నారా ఇప్పటి వరకు? పురంధేశ్వరి గారు నేను చూసినంతలో, పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదు పెద్దగా. ఒక ప్రకటన ఏదో చేశారేమో తెలీదు. నాగబాబు గారిది మీరు చర్చిస్తున్న వివాదం తప్పితే వినోదం ఏం లేదు. ఇదే వినోదం, ఇదే వివాదం. బీజేపీ అసలు టోటలీ సైలెన్స్. సో వై? ఇవన్నీ ప్రశ్నలు కదా, ఇవి గమనించాలి కదా. నేను అనేది రిజల్ట్ మీరు ఊహాగానాలు ఎవరిది వాళ్ళు చేసుకోండి. కాబట్టి టెన్షన్స్, ఫైటింగ్స్ ఇవి బొత్తిగా అనవసరం. ఇప్పుడు ఇంతకుముందుకు ఇప్పటికి ఒక్కటే తేడా. ఇది ఒక పాయింట్ చెప్పి నేను మీరు దీనికి వస్తాను. ఇప్పుడు ఒక సోషల్ మీడియా అనేది ఒకటి ఉన్నందువల్ల ప్రతి వాడి మొబైల్లోకి ఒక వివరము, ఒక లెక్క ఏదో ఒకటి వస్తుంది. సో దాంతో దీనికోసం ఒక